వంట మొదలుపెట్టే ముందు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. మసాలా దినుసుల్ని తక్కువ వాడండి, రుచి బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ మరియు టమాటా పేస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా రోస్ట్ చేయండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఒక మీడియం కప్పు పెరుగు వేసుకోండి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్ కారము. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. సోక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 3-4 మినిట్స్ బాగా ఉడికించుకోండి. స్టవ్ మీద పెన్నం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ బౌల్ పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర బిర్యానీ పైన చల్లుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీ సిద్ధంగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.